హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు మనము జ్ఞానము అనే అటువంటి మాట గురించి తెలుసుకుంటూ ఉన్నాము. యాకోబు 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. పైనుండి అంటే పరలోకం నుండి, అంటే పరిశుద్ధాత్ముడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొద్ద నుండి వచ్చే అటువంటి ఆ యొక్క జ్ఞానము గురించి దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ముందుగా దేవుడు మనకిచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కరుణతో కూడుకున్నటువంటిది, మంచి ఫలములతోనూ నిండుకున్నటువంటిది, ఎలాంటి పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నదని దేవుడు మనకు బోధిస్తున్నాడు. However, the wisdom that is from above is first pure, then peaceable, gentle and easy to be entreated, full of mercy and good fruits, without partiality and without hypocrisy. Without hypocrisy. Glory be to God. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, యాకోబు అపవాది జ్ఞానంతో కూడిన లోక జ్ఞానానికి, అంటే భూ సంబంధమైన ప్రాకృతిక సంబంధమైన దయ్యముల జ్ఞానం గురించి, అంటే ఇదే అధ్యాయంలో 15-16 వచనాలలో పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి దైవిక జ్ఞానం యొక్క లక్షణాలను వివరిస్తూ ఉన్నాడు. ఏంటి? దయ్యముల జ్ఞానం గురించి కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం గురించి కాదు, భూ సంబంధమైన జ్ఞానం గురించి కాదు, కానీ పరలోకం నుండి వచ్చినటువంటి జ్ఞానం గురించి దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరి పైనుండి వచ్చేటువంటి జ్ఞానము, వాటి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయని దేవుడు మనకు బోధిస్తున్నాడు. అంటే ముందుగా పవిత్రమైనది. ఫస్ట్ ఇట్ ఈస్ ప్యూర్. పరలోకం నుండి వచ్చేటువంటి జ్ఞానము అన్నిటికంటే ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే పవిత్రమైనది. ఈ జ్ఞానం నైతికమైన అపవిత్రత, స్వార్థం లేదా చెడు ఉద్దేశాలు లేకుండా స్వచ్ఛమైనదిగా ఉంటుంది. స్వచ్ఛమైనదిగా ఉంటుంది. దేవుని జ్ఞానం పరిశుద్ధమైనదిగా బోధిస్తూ ఉన్నాడు. దేవుని జ్ఞానం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. పరలోకం నుండి వచ్చేటువంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానము, పరిశుద్ధమైనటువంటి జ్ఞానము, దేవుని జ్ఞానము పరిశుద్ధమైనది. ఆ తర్వాత సమాధానకరమైనది. ఇది కలహాలు, గొడవలు, విభేదాలను కోరుకునేటువంటిది కాదు. పరలోకం నుండి వచ్చినటువంటి పరిశుద్ధమైన జ్ఞానము ఇది కేవలము శాంతిని నెలకొల్పడానికి మరియు శాంతిని, సమాధానమును నీకు ఇవ్వడానికి, తద్వారా శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించేటువంటి జ్ఞానము పరలోక జ్ఞానము. ఆ తర్వాత పైనుండి వచ్చేటువంటి జ్ఞానము, పరలోకం నుండి వచ్చేటువంటి జ్ఞానము, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క దేవుని జ్ఞానము మృదువైనది అంట. ఎలా ఉన్నది? మృదుగా ఉంటుందంట ఆ జ్ఞానము. ఈ జ్ఞానము కఠినంగా, మొరటుగా ఉండదంట. ఇతరులతో వ్యవహరించేటప్పుడు దయతో, వినయముతో, ఓర్పుతో కూడినటువంటి స్వభావాన్ని
పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మనకు చూపుతుంది. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. తర్వాత సులభముగా లోబడుతుందంట. ఈజీ టు బి ఎంట్రీటెడ్. సులభముగా పరలోకం నుండి వచ్చేటువంటి జ్ఞానము లోబడినది అంటే ఇది తన అభిప్రాయాలకే కట్టుబడి ఉండదు. ఇతరుల మంచి సలహాలను, వాదనలను వినడానికి మరియు వాటికి లోబడడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే మొండితనం లేదా అహంకారము ఈ జ్ఞానంలో ఉండదు అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ రీతిగానే కనికరము కలిగినటువంటిది ఈ జ్ఞానం. పరలోకం నుండి వచ్చేటువంటి జ్ఞానం ఎలాంటిదంట? కనికరము కలిగినది, మెర్సిఫుల్. కనికరం అంటే ఇతరుల పట్ల దయా, సానుభూతి, జాలి కలిగి ఉంటుంది. తప్పు చేసిన వారిని కూడా క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగినటువంటిది దేవుని మనసు, దేవుని జ్ఞానము. కనుక తప్పు చేసిన వారిని కూడా క్షమించడానికి, మరియు క్షమించడమే కాదు వారికి సహాయము చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది దేవుని నుండి వచ్చేటువంటి జ్ఞానము. అంతేకాకుండా మంచి ఫలములతో నిండుకొనినది, ఫుల్ ఆఫ్ గుడ్ ఫ్రూట్స్. దేవుని మనకి స్తోత్రములు కలుగును గాక. ఈ జ్ఞానం కేవలము సిద్ధాంతపరంగా ఉండక క్రియల్లో ఉంటుందట, క్రియల్లో కనబడుతుంది. ఏంటి ఆ క్రియలు? ఏంటిది? నీతి క్రియలు, నీతి ఫలాలు, ప్రేమ ఫలము, సేవలు, ఇతరులకు చేసేటువంటి సేవలు, ఇలాంటి క్రియలు, ఇలాంటి మంచి ఫలాలను నీ జీవితంలో చూపిస్తుంది. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ జ్ఞానం కేవలము సిద్ధాంతపరంగా ఉండకుండా క్రియల్లో కూడా కనబడుతుంది. ఆ క్రియలు ఏంటిది? నీతి అనే క్రియ, ప్రేమ అనే క్రియ, సేవ అనేటువంటి క్రియల వలన, మంచి క్రియల వలన మీకు ఫలాలను మీ యొక్క జీవితంలో చూపిస్తుంది అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. పక్షపాతమైన లేనిది. తర్వాత గుణం ఏంటిది? పక్షపాతమైనను లేనటువంటిది పరలోకం నుండి వచ్చేటువంటి జ్ఞానము. పరిశుద్ధుడు అయిన దేవుడు మనకిచ్చేటువంటి జ్ఞానము పక్షపాతమైన లేనిది. అంటే ఇతరులను వారి హోదా, ధనం, కులం లేదా బాహ్య రూపాల ఆధారంగా వ్యత్యాసము, భేదము చూపనటువంటిది జ్ఞానము. పక్షపాతమైనను లేనటువంటిది పరలోకం నుండి వచ్చేటువంటి జ్ఞానము. పరలోకం నుండి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం. అంటే ఇది అందరినీ ఎలా చూస్తుందట? సమానంగా, న్యాయంగా చూస్తుంది. పక్షపాతము చూపించదు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అంతేకాకుండా వేషధారణ అయినను లేనిదై ఉంటుందంట. విదౌట్ హిపోక్రసీ. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం, పరిశుద్ధుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చేటువంటి జ్ఞానము ఎలా ఉంటుంది? వేషధారణ అయినను లేనిదై ఉంటుంది పైనుండి వచ్చేటువంటి జ్ఞానము. మరి ఇది నిజాయితీగా, కపటం లేకుండా ఉంటుందంట. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము వేషధారణ అయినది కాకుండా ఎలా ఉంటుంది? నిజాయితీగా, కపటం లేకుండా ఉంటుంది. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట వేరొకటిగా పలకదు, వేరొకటిగా నటించదు, వేరొకటిగా ప్రవర్తించదు. తన ప్రవర్తనలో నిష్కపటత్వాన్ని కలిగి ఉంటుంది. నిష్కపటము అంటే ఎలాంటి కపటము, ఎలాంటి పగ, ఎలాంటి ద్వేషము లేకుండా ఉండేటువంటిది ఈ ప్రవర్తన. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తనను కలిగి ఉంటుంది. అది వేషధారణ కలిగి ఉండదు. అంటే ఇది
వేషధారణ అయినను లేనిదై ఉన్నది, పైనుండి వచ్చేటువంటి జ్ఞానము అని చెప్తున్నాడు కదా. అది ఎలాంటిదంట? నీతి నిజాయితీగా కపటం లేకుండా ఉంటుంది. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటిగా నటించదు. తన ప్రవర్తనలో నిష్కపటత్వాన్ని కలిగి ఉంటుందని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి స్తోత్రములు కలుగును గాక. అంటే ఇది ఏం బోధిస్తుంది మనకు అంటే నిజమైనటువంటి జ్ఞానం గురించి బోధిస్తుంది. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము నిజమైన జ్ఞానము. ఈ నిజమైన జ్ఞానము యొక్క నివాస స్థలం మరి ఎక్కడ అంటే పరిశుద్ధ హృదయం. మరి ఆ పరిశుద్ధ హృదయం ఎక్కడ ఉంటుందంటే నజరేయుడు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రము మనకిచ్చేటువంటి ఆ యొక్క జ్ఞానమే పరిశుద్ధమైనటువంటి జ్ఞానము. అది పరిశుద్ధ హృదయం నుండి మాత్రమే వస్తుంది. మరి ఈ జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది? ఈ జ్ఞానము దేవుడి నుండి వచ్చి మనుష్యుల మధ్య, అంటే మన మధ్య శాంతి, సమాధానము, నెమ్మది, నీతి మరియు దయను మనకు ఇస్తుంది అని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, ప్రేమగల తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధ ప్రశస్తమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇగో తండ్రి, ఈరోజు మీరు మాకు బోధించినటువంటి ఈ యొక్క మాట స్తోత్రం తండ్రి. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం, పరిశుద్ధ నుండి వచ్చేటువంటి జ్ఞానము ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి లక్షణాలను మాకు బోధించినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు. మేము వాటిని ఫాలో అవుటకై మీరు మాకు బోధించినందుకై మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము వాటిని పరలోక జ్ఞానమును అనుసరించుటకై మీరు మాకు నేర్పించినందుకై మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి భూలోక జ్ఞానం నుండి మమ్మల్ని విడిపించి మీ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయవలసిందిగా వేడుకొనుచున్నాం ప్రభువా. మరి మొదట పవిత్రమైన మనస్సును, మంచి హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. మా తలంపుల్లో, మా మాటల్లో, మా క్రియల్లో పరిశుద్ధతను నింపండి ప్రభువా. మా జీవితాలకు సమాధానమును, శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేయవలసిందిగా వేడుకొనుచున్నాం. సమాధానకరమైన జీవితాలను మాకు దయచేయవలసిందిగా వేడుకొనుచున్నాం ప్రభువా. మా కుటుంబాలలో, సంఘములో, ఉద్యోగంలో కలహాలకు తావివ్వకుండా శాంతిని నెలకొల్పే మార్గాలను మాకు చూపండి. ఆ మార్గాల్లో మేము నడిపించే కృపాభాగ్యములను మాకు దయచేయవలసిందిగా వేడుకొనుచున్నాం. మా ప్రవర్తనలో తండ్రి మరి మృదుత్వాన్ని, సులభంగా లోబడేటువంటి గుణాన్ని మాకు కలిగచేయవలసిందిగా వేడుకొనుచున్నాం. ఇతరుల సలహాలను వినే వినయాన్ని కూడా మాకు నేర్పించవలసిందిగా వేడుకొనుచున్నాం. మంచి సలహాలను మాకు నేర్పించవలసిందిగా వేడుకొనుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాన్ని కనికరంతోనూ మంచి ఫలములతోనూ నింపండి. మీ దయను అనుభవించిన మేము ఇతరుల పట్ల దయా సానుభూతిని చూపించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఎటువంటి పక్షపాతమైనను, వేషధారణ అయినను లేకుండా అందరినీ సమానంగా యథార్థంగా చూసే నీతి, నిజాయితీ గల హృదయాన్ని మాకందరికీ దయచేయవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచు పొందుకొనుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, యేసుక్రీస్తు ప్రభు నామమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనము, సర్వనాశనం, సంపూర్ణ నాశనము కలుగునుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో సాతానా వెళ్ళి పొమ్మని గద్దిస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమునకే ఘనమైన విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.